నమస్తే చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అధైర్యపడుతూ నేనున్నా సబితా ఇంద్రారెడ్డి. గ్రూప్స్ ఉద్యోగాలు నిరుద్యోగుల డిమాండ్ల కోసం వారం రోజులుగా దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు. బండ్లగూడలో రెచ్చిపోయిన బండ్లగూడ జాగీర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరుడు. కుత్బుల్లాపూర్ పుష్ప సినిమా తరహాలో పనసపల్ల చాటున బొలోరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అధైర్యపడొద్దు నేనున్నా అంటూ సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ గారి మార్గ నిర్దేశనంలోనే పార్టీ ఉన్నతికి కృషి చేద్దామని తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష. కొంతమంది నాయకులు పార్టీ మారిన అశేష కార్యకర్తల బలం మనకుంది. చెవెల ఎమ్మెల్యే పార్టీ మారడంతో మా పెద్ద దిక్కు మీరే అంటూ ఆ నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి నినాదించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెవెల బీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని సబితా ఇంద్రారెడ్డి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగండి. చెవెల ఎమ్మెల్యే పార్టీ మారడంతో నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర నేత కొంపల్లి అనంతరెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా వారంతా మాకు పెద్ద దిక్కు సబితమ్మ అంటూ నినాదించారు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, గత ఎన్నికల్లో అన్ని శక్తులు పోరాడి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని, నేడు ఎమ్మెల్యే పార్టీ మారడంతో ఇక నుండి మీరే మాకు అండగా ఉండాలని వారు సబితమ్మను కోరారు. ఈ సందర్భంగా సబితమ్మ స్పందిస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వారే నిజమైన నేతలని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పార్టీ కోసం గతం కన్నా ఎక్కువగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. మనకు పెద్ద దిక్కవరు, మన పెద్ద దిక్కవరు. జై తెలంగాణ. గ్రూప్స్ ఉద్యోగాలు నిరుద్యోగుల డిమాండ్ల కోసం వారం రోజులుగా దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ను గాంధీ ఆసుపత్రిలో పరామర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కాపాడుకోవాలి, ప్రాణం ముఖ్యం. మేము ఒక్కటం నీకోసం ఈ తరఫున అసెంబ్లీలో ఫైట్ చేస్తాం. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వదిలి చేస్తాం, మెడలు పంచుతాం. మీ పిల్లల హక్కులు కాపాడటం లేదు. నువ్వు నీ ప్రాణం మీద తెచ్చుకోవద్దు. 7వ రోజు కదా, లైఫ్ ఇంపార్టెంట్, జీవితం ముఖ్యం. ఎక్కడిని రిస్క్ తీసుకోవద్దు దయచేసి. నా మాటను వేర్ ఆల్ విత్ యూ, ఫైట్ ఫైట్. మాట్లాడలేదు బట్ కొట్లాడదాం తమ్మి. మీడియా పర్మిషన్ బండ్లగూడలో రెచ్చిపోయిన బండ్లగూడ జాగీర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు. హరిత మహోత్సవం కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తో అసభ్య ప్రవర్తన. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోని దురుసుగా ప్రవర్తించిన మాజీ మేయర్ అనుచరులు. అడ్డుకున్న కార్పొరేటర్లపై దాడి, పిడిగుద్దుల వర్షం కురిపించిన అనుచరులు. ఎమ్మెల్యే ఎదుటే రౌడీలుగా మారి కొట్టుకున్న రాజకీయ నాయకులు. 1వ వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ చింపి
కులం పేరుతో బూతులు తిడుతూ దాడి 5వ వార్డు కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డితో పాటు పలువురుపై దాడికి పాల్పడ్డ గుండాలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాక ఇక్కడ కూడా నీ కులం తగ్గట్టు ఇక్కడ కూడా చేస్తున్నావురా అని కులం పెట్టి మరీ దూషించడం జరిగింది. హరీష్ గౌడ్ ఎవరు అసలు సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో కొన్ని అరాచకాలు చేస్తూ ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో కూడా బ్లాక్మెయిల్ చేస్తూ అందరినీ తెలిసిన విషయమే. ఇలాంటి చేసి మామూలు వసూలు చేస్తున్నాడు హరీష్ గౌడ్ అనేది. రైట్. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 6వ వార్డులో మొట్టలు నాటే ప్రోగ్రాంకి కార్పొరేటర్గా మమ్మల్ని పిలవడం జరిగింది. ఆ మొక్కలు నాటే కార్యక్రమంలో మేయర్ గారికి కొంతగా అడ్డం వస్తున్నారని చెప్పి మాజీ మేయర్ గారు వారి అనుచరులు మా పైన కావాలనే వాంటని అడ్డం చేస్తూ మాపై దాడి చేయడం జరిగింది. గతంలో అవిశ్వాసం పెట్టి మేయర్ ఇచ్చిన ఆ ఉద్దేశంతోనే మాపై నేను ఒక దళిత కార్పొరేటర్ని కూడా చూడకుండా మాపై దాడి చేసి ఉన్నాను. ఈ విధంగా చేశారు. ఇది ఎమ్మెల్యే సమక్షంలో జరగడం చాలా బాధాకరం. ఇలాంటి కార్యక్రమాలు మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరెవరు దాడి చేశారు మీ మీద? నా పైన హరీష్ గౌడ్, శివ గౌడ్, మా మహేందర్ గౌడ్ అనుచరులు. మహేందర్ గౌడ్ కూడా నాపై దాడి చేశారు. మహేందర్ గౌడ్ ఎవరు? మాజీ మేయర్, ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఇదంతా? బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నా కూడా మీరు పెద్ద అవును, వారి సమక్షంలోనే. అసలు మీ మీద దాడి చేయడానికి గల కారణం ఏంటి? మేము గతంలో అవిశ్వాసం పెట్టి దించినందుకేమో మరి తెలియదు. అదే ఉద్దేశంతో మాపై దాడి చేసి ఉంటారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎంతమంది మీద దాడి చేశారు? ఎవరిని కేవలం నా ఒక దళిత కార్పొరేటర్ అనే ఉద్దేశంతో నా ఒకరి పైన చేశారు. మరియు శ్రీనాథ్ రెడ్డి ఆయన పైన కూడా దాడి చేసి ఆయన కొట్టడం జరిగింది. ఒక దళిత కార్పొరేటర్ అనే ఉద్దేశంతోనే నన్ను ఈ విధంగా కొట్టినాను. నేను చాలా బాధపడుతున్నాను. ఈ యొక్క సంఘటన మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము ఉన్నతాధికారి ఏసీ గారితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దాడి గౌరవ మేయర్ ఎమ్మెల్యే గారి సమక్షంలో జరగడం చాలా బాధాకరం. ఇలాంటి అఫీషియల్ ప్రోగ్రాం కూడా దుండగులు వచ్చి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మీ మీద దాడి చేసిన అతను ఏ పార్టీకి చెందిన వాళ్ళు? అసలు పార్టీలకు సంబంధం లేని వాళ్ళు ఎలాంటి అధికారం లేనటువంటి వాళ్ళు కేవలం ఆ ప్రోగ్రామ్ కి ఇచ్చేసి మాపై దాడి చేయడం ఇది జరిగింది. అఫీషియల్ ప్రోగ్రామ్ అన్నప్పుడు అన్అఫీషియల్ గా వాళ్ళే వచ్చారు. మరి మహేందర్ గౌడ్ పిలిచారా, మరి ఎవరు పిలిచారా? మహేందర్ గౌడ్ ఎవరు? మాజీ మేయర్ గారు, ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ మనసులో పెట్టుకుని మాపై దాడి చేయడం జరుగుతుంది. నా పైన దాడి చేసినటువంటి వ్యక్తి హరీష్ గౌడ్, శివ గౌడ్, మరి వారి అల్లించాలు చాలా మంది ఉన్నారు. నాకు కొద్దిమంది పేరు తెలియవు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడెక్కడ కొట్టిరండి వాళ్ళు? ఇగో ఇదంతా చూడండి, ఇదంతా కొట్టి కడుపులో కొద్ది ఇవన్నీ కొట్టడం జరిగింది. ఓకే రైట్. ఈరోజు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో సన్ సిటీలో అఫీషియల్గా హరితహారం ప్రోగ్రాం జరిగింది. దానికి కమిషనర్ గారు మాకు అక్కడ ప్రోగ్రాం ఉందని చెప్పడంతో మేము కూడా ఆ ప్రోగ్రాంకి హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఎక్స్ మేయర్ మహేందర్ గౌడ్ వారి అనుచరులు మాకు ముందుగా వచ్చి కొంచెం దురుసుగా ప్రవర్తించారు. ఇది ఎందుకు అట్లా చేస్తున్నారని అడిగితే మాకు 2 కార్పొరేటర్లని కొట్టడం కూడా వాళ్ళపై చేయి చేసుకోవడం కూడా జరిగింది. ఇది అందుకు గాను మేము ఈరోజు ఇక్కడికి వచ్చి న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఈ ముఖ్యంగా ఇట్లా చేయడానికి గల కారణం మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి మాకు ఈ కార్పొరేటర్లందరూ సహకరించినందుకు మా మీద ఒక కక్ష సాధింపు చర్యగా ఇట్లా చేయడం జరుగుతున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమీప ప్రాంతాలైన రాజమహేంద్రవరం నుండి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ వైపు బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో శామీర్పేట పోలీసులు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి కరీంనగర్ హైదరాబాద్ రాజీవ్ రహదారిలో మేడ్చల్ ఎస్ఓటీ శామీర్పేట పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. క్రమంలో ఏపీ 39UU4550 నంబర్ గల బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పనసపల్ల లోడ్తో గంజాయిని తరలిస్తున్నారని గుర్తించారు.
అంతేకాకుండా గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అనుసరిస్తున్న మరో కారుతో పాటు 35 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు A1 గేదెల సతీష్ మరియు కోరాడ సాయి, మూడో వ్యక్తి బండారు శివకుమార్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. శివ అనే వ్యక్తి అక్కడి నుండి జారుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 8 లక్షల వరకు ఉండొచ్చనే అంచనా. పోలీసుల విచారణలో A1 A2 ఇద్దరు పాత నేరస్తులుగా గుర్తించారు. ఈ నెల 28వ తారీఖు మిడ్నైట్లో శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో SOT టీంకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద SOT మరియు శామీర్పేట లోకల్ పోలీస్ కలిసి ఒక జాయింట్గా ఆపరేషన్ చేసి 33 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో నేరస్తుల వివరాలు చూస్తే గేదెల సతీష్, సన్నా పెంటం నాయుడు, 34 సంవత్సరాలు, ఇతను ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్, సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 26 సంవత్సరాలు, గన్నవరం, కృష్ణా డిస్టిక్. మూడవ నేరస్తుడు బండారు శివకుమార్, సన్నాఫ్ పెద్దదేవుడు, ఏజ్ 27 సంవత్సరాలు, కే కోటపాడు, విశాఖపట్నం. వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల లోడుతోటి బొలిరో వెహికల్లో వస్తూ ఆ పండ్ల మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని, అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో శివ అనేటువంటి ఒక వ్యక్తి రాజమండ్రిలో ఉంటాడు. అతను ఒడిశా స్టేట్కి సంబంధించిన అతడు. ప్రస్తుతానికి అతడు పరారులో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 33 కేజీలు, దాంతోపాటు వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు, 2 వెహికల్స్. ఇలా విచిత్రం ఏంటంటే ముందు పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అందులో ఏమో పనస పండ్ల మధ్యలో ఈ ప్యాకెట్స్ పెట్టడము, అదేవిధంగా ముందు పోలీస్ చెకింగ్ ఉందా, చెక్ పోస్ట్ ఉన్నాయా, పోలీస్ అలర్ట్నెస్ గమనించడం కోసం అని చెప్పేసి ముందు ఒక జీబుని, ఒక కార్ని ముందు పైలట్ పెట్టుకొని ఒక 200 మీటర్స్, 300 మీటర్స్, ½ కిలోమీటరు, 1 కిలోమీటర్ ముందు రావడం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఏంటంటే SOT వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ ఉండబట్టి మనం దాన్ని న్యాప్ చేయగలిగినాం, ఇంటర్సెప్ట్ చేయగలిగినాం. కాబట్టి సిపి సార్ కూడా దీనిలో ప్రత్యేకంగా SOT వాళ్ళని, శామీర్పేట పోలీసుని కూడా అభినందించడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా దీనికోసం యాంటీ నార్కోటిక్ సెల్ అని చెప్పేసి ఏర్పాటు చేసి TG NAB అనే ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్గా దీని మీద స్పెషల్ డ్రైవ్ నడుస్తున్నది. మీడియాతో కూడా అప్పీల్ ఏంటంటే ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడినా, ఎందుకంటే చుట్టూ సమాజం అంటే మనం కూడా సమాజంలో ఒక భాగం, యాజ్ ఏ సిటిజన్గా మన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మన ఇంట్లో జరిగిందని, ఇంట్లో జరుగుతూనే చెప్పాలని కాకుండా, ఇది ఎందుకంటే మనం నేరాన్ని మనం ప్రోత్సహిస్తే రేపు ఎక్కడికైనా అది పోయే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అవగాహన పెంచుకొని మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మీకు ఇలా ఒక ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ల భారీ స్కామ్. రంగారెడ్డి జిల్లా మంచోల మండలం MRO ఆఫీసులో భారీ స్కామ్. విచ్చలవిడిగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని ఫిర్యాదు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తప్పుడు దారిలో ఇన్కమ్ సర్టిఫికెట్లు తీసుకున్న వైనం అనుమానం రాకుండా వేరొక పేరుతో లాగిన్ అయి వేరు ఫోన్ నెంబర్లతో భారీ మొత్తంలో స్కామ్ కు పాల్పడిన గ్యాంగ్ స్థానికేతరులకు, నాన్ లోకల్ వ్యక్తులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయడంపై ఉన్నతాధికారుల ఆగ్రహం. 3 ఫోన్ నెంబర్లతో ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు పొందిన అర్జీదారుడు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ మరియు ప్రభుత్వ పథకాలు
పథకాలకు అడ్డదారిలో సర్టిఫికెట్లు జారీ చేశారు. ఒక్కో సర్టిఫికెట్లకు లక్షల రూపాయల వసూలు చేసినట్లు ఆరోపణ. కొంతమంది ముఠాగా ఏర్పడి స్థానిక మీసేవా కేంద్రాలతో పాటు హైదరాబాద్ లోని పలు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన గ్యాంగ్ సభ్యులు అర్జీదారులు లేకుండానే సర్టిఫికెట్లు విడుదల చేసి నేరుగా ఇంటికే పంపిస్తున్న గ్యాంగ్ సభ్యులు వీఆర్ఏ DTRIల రిపోర్టు ప్రమేయం లేకుండానే వ్యవహారం గుట్టుచప్పుడుగా నడుస్తోంది. హైదరాబాద్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా సౌత్ ఆఫ్రికాను ఊహించి వరల్డ్ కప్ కైవసం చేసుకున్న సందర్భంగా ముషిరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఎక్కడ అభిమానులు ప్రత్యర్థన చేసుకుని తిరంగా ర్యాలీ నిర్వహించి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ సచివాలయం వద్ద టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకున్న సందర్భంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య త్వరలో నియమించబోయే వైస్ ఛాన్సలర్ పోస్టులను బీసీలకు 50% నియమించాలి. నామినేటెడ్ పోస్టుల్లో 50% కోటా ఇవ్వాలి. ప్రస్తుతం జరగబోయే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకాలలో బీసీలకు 50% పోస్టులు ఇవ్వాలి. ముఖ్యమైన JNTU, పాలమూరు, ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీలలో పోస్టులను బీసీలకు కేటాయించాలి. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ కూడా బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో దాదాపు 2400 ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నవి. వాటిని వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో రీసెర్చ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని గుర్తు చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో 50% కోటా ఇవ్వాలి. ఇక కార్పొరేషన్, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థల చైర్మన్, డైరెక్టర్ పోస్టులలో బీసీలకు 50% కోటా ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణలో కానీ నామినేట్ పోస్టుల్లో కానీ వైఖరి చూస్తుంటే చాలామందికి అన్యాయం జరిగింది. మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు చాలామంది ఏం దూషిస్తున్నారు? డబ్బు దూషిస్తురా, బంగ్లాలు దూషిస్తురా, ఆస్తులు దూషిస్తురా? ఆ వైఖరి మార్చుకోవడం మీరు కేవలం పార్టీ కోసం కృషి చేసినారు. ఈ ఏ వర్గం అయితే పార్టీకి మద్దతుగా నిలబడ్డదో మొన్న ఎన్నికలలో బీసీలు అవుట్ రైట్గా మద్దతుగా నిలబడి మిమ్మల్ని గెలిపించి మీరు చీఫ్ మినిస్టర్, మంత్రి పదవులు అందరికీ పెద్ద పెద్ద వర్గాలకు ఇచ్చారు. ఆ వైఖరి మార్చుకొని మామూలు కార్యకర్తలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి. కాబట్టి బీసీలకు పెద్ద ఎత్తున ఇవ్వడానికి వెంటనే 50% కోటా వైస్ ఛాన్సలర్లో, నామినేటెడ్ చైర్మన్లు, కార్పొరేషన్లు, ఇంకా ఇతర సంస్థల్లో ఏదైతే నామినేట్ ఉన్నాయో అన్నిట్లో కూడా బీసీలకు జనాభా ప్రకారం ఒకవైపు దేశమంతా తిరుగుతూ రాహుల్ గాంధీ ఏం చెప్పిండు?
ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రకారం మేము వాటా ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ ఏమో జనాభా ప్రకారం వాటా ఇస్తామంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు వీళ్ళే పంచుకుంటున్నారు మొత్తం పదవులని. మీరు పంచుకుంటే అట్లే పంచుకుంటుండని మళ్ళీ పోయినసారి ఎట్లయిందో ఇప్పుడు అట్లా అవుతుంది అని చెప్పి తెలుస్తుంది. వెంటనే నామినేటెడ్ పోస్టుల్లో వైస్ ఛాన్సలర్లు ఏ పోస్ట్ అపాయింట్ అయినా ఆ పోస్టుల్లో బీసీలకు 50% కోటా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈరోజు గ్రామాలలో బీసీలు అందరూ ఒకటే చైతన్యం వచ్చింది, చదువుకున్నారు, చైతన్యం వచ్చింది. మా వాటా కావాలని అడుగుతున్నారు. జాబులు ఇవ్వరు, ఉపాధి పథకాలు పెట్టారు, భూములని మీరే గుంజుకుంటారు, రియల్ ఎస్టేట్ చేస్తారు, ఇల్లు కడతారు, పైసలతోటి విల్లాలు కడతారు. అందరు విల్లాలు కట్టి దొంగలేక 2 కోట్లకు అమ్మే విల్లా 6 కోట్లు 7 కోట్లకు అమ్ముతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా? భూములన్నీ అక్రమంగా అనేక పెద్ద పెద్ద సంస్థలు పెట్టి 100,000 కోట్లు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. పట్టా సర్టిఫికేట్ ఇస్తుంది. కాబట్టి ఈ వైఖరి మార్చుకో, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇంకా పేదవాడు అవుతున్నాడు. పేదవాళ్ళ భూములు గుర్తుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ చేసే దొంగలను కంట్రోల్ చేయమని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలు ఎవరు రియల్ ఎస్టేట్ లేడు, కాంట్రాక్టర్ లేడు, అన్నీ ఈ చిన్న చిన్న ఉద్యోగాల కోసమే కొట్లాడుకుంటున్నారు. బీసీ నాయకుల వైఖరి కూడా మార్చుకోవాలి. చిన్న చిన్న పదవుల కోసం ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నారు. కానీ మొత్తం రాష్ట్ర సంపద, దేశ సంపద అంతా కొన్ని కుటుంబాలే దోసుకుంటున్నాయి. వాళ్ళ భర్తం పట్టేది ఉంది. ఎవరికి అన్యాయం జరిగిందో మా దృష్టికి తీసుకురండి, వాళ్ళ తోలు తీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో పేదల పచ్చాన నిలబడతామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం బీసీలకు ఇంత 6 నెలలు అయింది అధికారంలోకి వచ్చి చిన్న స్కీమ్, కొత్త స్కీమ్ కూడా పెట్టలేదు. అందుకే ఫీజు రియంబర్స్మెంట్ పథకం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఫీజులు బీసీలకు ఇచ్చాడు. ఎంత ఉంటే అంత. గుడిసెలో పుట్టినోడు, ఆటో డ్రైవర్ కొడుకు, రిక్షా కార్మికుడి కొడుకు, వ్యవసాయ కార్మికుడి కొడుకు, లేబర్సు వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చేసారు, MBA చేసారు, MCA చేసారు. అట్లా చదివి ఈరోజు అమెరికాకి వెళ్తున్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు టోటల్ ఫీజును రిస్టోర్ చేయండి. కొత్త స్కీమ్ కూడా కాదు, ఆ పాత స్కీమే, దాన్ని మధ్యలో ఆపేసారు. కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ను పునరుద్ధరించి టోటల్ ఫీజులు ఇంజనీరింగ్, MBA, MCA, మెడిసిన్ అవన్నీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ అడ్మిషన్లలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. ఓపెన్లో మెరిట్లు వచ్చిన వాళ్ళని కూడా రిజర్వేషన్లో పెడుతున్నారు. ఆ మెడికల్లో మేము పోరాడి 25 ఏళ్ల కింద ఒక జీవో తీపిచ్చాము, 550 జీవో. ఆ జీవోని యథాతథంగా అమలు చేయాలి. దాన్ని మార్చారు మధ్యలో కొందరు. ఆ జీవోని యథాతథంగా పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో అదే జీవో అమలు అవుతుంది. మీరే జీవో అమలు చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ బీసీ గురుకులాల కోసం పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం కమిషనర్, సెక్రటరీ దగ్గరికి లైన్ కట్టిరు. 1000 మంది పిల్లలు ఏమడుగుతున్నారు? వాళ్ళు మంత్రి పదవులు అడుగుతున్నారు పిల్లలు. లేకపోతే వాళ్ళకు మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు మీ ఆస్తులు తీసి ₹1 కోట్ల అక్రమంగా సంపాదించిన ఉన్నాయి, వాళ్ళు ఇచ్చి మాకు ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు మా పిల్లలకు చదువు చెప్పాలి, మా పిల్లలు చదువుకుంటే డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు అని అడుగుతున్నారు. అందుకే గురుకుల పాఠశాలలో సీట్ల కోసం జరిగే ప్రతి ఒక్కరికి మీరు ఆడ ఉన్నతాధికారులు కూర్చొని వాళ్ళ బీద స్థితిని తెలుసుకోవాలి, వాళ్ళకి సీట్లు ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రతి చదువుకుంటామని ముందుకు వచ్చే ప్రతి SC, ST, బీసీలకు సీట్లు ఇప్పించాలి. మా పోరాటం మొత్తం చదువు కోసమే కొట్లాడినాం. ఇప్పుడు అధికారం కోసం కొట్లాడతాం. ఇప్పుడు దాకా చదువు కోసం కొట్లాడినాం. మా పిల్లలు చదువుకోవాలంటే హాస్టల్ పెట్టాలని పోరాడితే 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 హాస్టళ్లలో 6 లక్షల మంది చదువుకుంటున్నారు. మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కార్పొరేట్ ఇవ్వాలని కొట్లాడితే 2 రాష్ట్రాల్లో కలిసి 1,500 గురుకులాలు పెట్టారు SC, ST, BC మైనార్టీలకు. అవన్నీ ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ప్రేమతో పెట్టలేదు. మేము ధర్నాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, అసెంబ్లీని ఎగబడి పగలగొట్టినాం, సచివాలయాన్ని ముట్టడించినాం, రాళ్ళు వేసినాం, రప్పలు వేసినాం. ఆఫీసర్లు, IAS ఆఫీసర్లను కూడా ఎరావ్ చేసిర్రు, ధ్వంసం చేసిర్రు. వాటికి స్పందించి ప్రభుత్వం గుర్తించి
ఇన్ని హాస్టల్ కానీ గురుకులాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ కానీ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. మనం పోరాడి బీసీ సంఘం పోరాడి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మిలిటెంట్ ఉద్యమాలు చేసి ఇవన్నీ సాధించినాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ స్కీములు పెట్టాలని నేను పోరాడుతున్నా. ఈ పోరాటానికి అందరు కలిసి రావాలి. బీసీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఉద్యమాలు చేయాలి. నేను చేస్తాను అయినా ఎంపీ ఉన్నప్పుడు చేసిన, ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన, ఇప్పుడు కూడా చేస్తున్నా. దేశమంతా ఈ స్కీములు పెట్టిందాక నిద్రపోను నేను. కాబట్టి ప్రతి బీసీ ఎంపీ ఎమ్మెల్యే ఫైనల్ చేసుకుంటా పోజులు కొట్టుకుంటా తిరిగితే కాదు. ప్రజల లోపల చైతన్యం వచ్చింది. నన్నే ఫోన్ చేసి అడుగుతున్నారా, అన్న నువ్వు ఇంకా ఎప్పుడు హాస్టల్ గురుకులాలు ఉద్యోగాల బట్టి గురించి కొట్లాడతావా? చట్టసభల రిజర్వేషన్ల కోసం పోరాడన్నా, చట్టసభల రిజర్వేషన్ల కోసం పార్లమెంటుని ముట్టడించన్నా, మేమందరం లాఠీలు పట్టుకొని వస్తామని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజల లోపల చైతన్యం వచ్చింది. రాజ్యాంగం మా ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యంలో మా వాటా మాకు ఇవ్వాలని అడుగుతున్నారు. కాబట్టి పాలక వర్గాలు ఇన్ని రోజులు దోసుక తిన్నారు మమ్మల్ని, అది బంద్ చేసి మా వాటా మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదు. బీసీ యువకులు విద్యావంతులు ఈరోజు అధికారం కోసం కొట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయం లోపల పాలక వర్గం అగ్రకుల సోదరులు బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని చెప్పి మా కులాలే పాలకులు ఉంటారు, మీరు అందరూ ఓట్లకి ఉండాలంటే ఆ రోజులు పోయినాయి. చదువుకున్నారు పిల్లలు. అల్వాల్ ఫర్నిచర్ రంగంలో అత్యాధునిక ప్రత్యేకమైన నూతన ఉత్పత్తులతో నియాన్సీ ఫర్నిచర్ నూతన షోరూమ్ లో అల్వాల్లో ప్రారంభించారు. ప్రముఖ నటి బిగ్ బాస్ గేమ్ అశురెడ్డి అల్వాల్లోని బ్రాంచ్ ను ప్రారంభించారు. ఫర్నిచర్ మాల్ లో తిరుగుతూ అధునాతన ఫర్నిచర్ ను పరిశీలించి సందడి చేశారు. నూతనంగా ప్రారంభించిన అవుట్లెట్ లో మోడల్స్ ను సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా షోరూమ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఫర్నిచర్ మాల్ లో ఉన్న రకరకాల సోఫా, డైనింగ్ సెట్, టేబుల్, మంచాలు, కిచెన్ అలంకరణ సామాగ్రి ఆకర్షణీయంగా ఉన్నాయని, నాణ్యమైన అత్యంత మందికైన ఉత్పత్తుల నూతన అవుట్లెట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఈఓ ఆకాష్ అన్నారు. అల్వాల్ పరిసర ప్రాంతాల ప్రజలకు అనువుగా అత్యంత సరసమైన ధరలకి ఉత్పత్తులను విక్రయించనున్నట్లు తెలిపారు. सर संडे सर बुके ऐसा फोटो बुके टर्न दे सर या look here both. Hi guys, so I'm here at the Niyansee Furniture and Alwal location, and ఇక్కడ ఈ రోజు వచ్చిన తర్వాత ఈ రోజు ఇన్స్టాలేషన్ చేయడం అండ్ being a part of this is very happy for me. అండ్ ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నట్లయితే ఫర్నిచర్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మన సిటీలో ఎక్కడ దొరకలేనని ఎక్స్క్లూజివ్ ఫర్నిచర్స్, లైట్స్ అండ్ పాట్స్ కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట. సో మన ఇంటిని అందంగా తయారు చేసుకోవడానికి నియాన్సీ ఫర్నిచర్ అనేది వచ్చింది. So we are opening exclusive store in cities. Now we have opened 3 stores and we are coming more 7 stores also in cities. And we have exclusive and premium ranges that you will not get anywhere outside. We have offers going on, all the offers going on, 99,000, 49,000. So buy anything, get gift free. Like assured gift, no more compromise on it. So I will welcome all of you. Please come visit our store and happy buying. Thank you. What is the difference between other furniture shop and our? Our is quality, sir. Quality and price very reasonable. As per quality, there is a price. We are not compromising any quality. Even on the price also we are not compromising. So I have a good range of furniture as you are looking here. And we have exclusive ranges, like sofa set, dining table, exclusive bed, bedroom set, even designer lights, carpets, interior, everything, like one-stop solution for all. So if you visit our store, you get everything here, one-stop solution.
భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో MCA, ME ఇంజనీరింగ్ విద్యార్థులు వెన్నెముకగా నిలుస్తారని రెయిన్బో ఆసుపత్రి చైర్మన్ రమేష్ కంచర్ల అన్నారు. సికింద్రాబాద్ మిలిటరీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల 105వ స్నానకోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 22 మంది అధికారులు ఆర్మీ ఉన్నతాధికారుల చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. రెయిన్బో ఆసుపత్రి చైర్మన్ రమేష్ ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక రక్షణ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ అందించడం, నైపుణ్యాన్ని పెంచే విధంగా శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. పట్టభద్రులకు మెడల్ సాధించిన వారికి అభినందనలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత సైన్యంలో మరింతగా వృద్ధి చేసి సైన్యాన్ని పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, దేశం పట్ల అంకిత భావం వారిలో మరింత స్ఫూర్తిని నింపిందన్నారు. సాంకేతికంగా అన్ని అంశాల్లో సైన్యానికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చి వారిలో పరిజ్ఞానాన్ని మెరుగుపరుస్తున్నారన్నారు. భారత సైన్యాన్ని ప్రపంచంలోని బలమైన సైనిక శక్తిగా మార్చడంలో వారి పాత్ర కీలకమని అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం దూసుకెళ్తోందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. Just hold the trophy, na sir, please. Sir, hold the trophy. Thank you. ఎందుకే ఫ్లాష్ ఫ్లాగ్సా పైన ఓకే రెడీ సార్ Director and promoter of Rainbow Child Care Hospitals, Air Marshal Srinivas, distinguished guests, members of the faculty, graduating officers and their families, media representatives, ladies and gentlemen. A very good morning to all of you. It gives me great pleasure to welcome all of you to the 105th convocation ceremony of the Technical Entry Scheme course number 42. Graduating officers, you are uniquely privileged to have the honor of receiving your parchments from a top-notch professional of this country. What Dr. Pratap Reddy is to private healthcare, what Dr. Naresh Trehan and Devi Shetty are to cardiac healthcare, Dr. Ramesh Kancharla is to pediatric healthcare in this country. Although our chief guest needs no introduction, yet I would make an attempt to highlight a few of his credentials. Despite being a very busy super specialist doctor managing 17 hospitals with approximately పుష్ప సినిమా తరహాలో పనసపల్లు చాటున బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్న సంఘటన శామీర్పేట్ పిఎస్ పరిధిలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమీప ప్రాంతాలైన రాజమహేంద్రవరం నుండి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ వైపు బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో శామీర్పేట పోలీసులు ORR ఎగ్జిట్ నుండి కరీంనగర్ హైదరాబాద్ రాజీవ్ రహదారిలో మేడ్చల్ ఎస్ఓటి శాంపీర్పేట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో AP 39 UU
4550 గల నంబర్ బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా పనసపల్ల లోడ్తో గంజాయిని తరలిస్తున్నారని గుర్తించారు. అంతేకాకుండా గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అనుసరిస్తున్న మరో కారుతో పాటు 35 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. A1 గేదెల సతీష్, కొరాడా సాయి మరియు బండారు శివకుమార్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. శివ అనే వ్యక్తి అక్కడి నుండి జారుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 8 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. పోలీసుల విచారణలో A1, A2 ఇద్దరు పాత నేరస్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్లకు పంపించినట్లు దర్యాప్తు చేసినట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు. ఎందుకంటే చుట్టూ సమాజం అంటే మనం కూడా సమాజంలో ఒక భాగం. యాజ్ ఏ సిటిజన్గా మన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మన ఇంట్లో జరిగిందని ఇంట్లో జరుగుతూనే చెప్పాలని కాకుండా ఇది ఎందుకంటే మనం నేరాన్ని మనం ప్రోత్సహిస్తే రేపు ఎక్కడికైనా అది పోయే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అవగాహన పెంచుకొని మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మీకు ఇలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. 1800-599-6969. ఇదే కాకుండా మనకి టీజీ న్యాబ్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్టేట్ యాంటీ నార్కోటిక్ సెల్లో 87-126-71111 ఈ నెంబర్కి కూడా మనం కాల్ చేయొచ్చు. ఎలాగ మనకి డయల్ 100 ఉంది, ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అదేవిధంగా స్టేట్ నార్కోటిక్ సెల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడిట్లో దేనికి చేసినా సరే ఇమీడియట్గా పోలీసు స్పందిస్తుంది. పిల్లలు ముఖ్యంగా యూత్ పట్ల పిల్లల పట్ల మన ప్రత్యేక శ్రద్ధ వహించి దీని మీద సమాజం కూడా స్పందించి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ యొక్క టాస్క్లో మన డీసీపీ గారు, ఎస్ఓటి డీసీపీ గారు మన పక్కనే ఉన్నారు, శ్రీనివాస్ గారు. వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళ అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్, తర్వాత వాళ్ళ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందరు, అదేవిధంగా మా ఏసీపీ మన పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు, అదేవిధంగా శామీర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, వారి యొక్క టీము, ఎస్ఓటి టీము, ఎంటైర్ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వీరికి ప్రత్యేక రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది సిపి సార్ ద్వారా. మీరు కూడా మా అప్పీల్ని గమనించి ప్రజలకు కూడా కొంచెం చైతన్యం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవరైతే అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నాడో అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాం. వీళ్ళకు కూడా బెయిల్ రాకుండా చేసి మళ్ళీ ఈ నేరాలకు పాల్పడకుండా చూస్తాం. ఇందులో మనకి ఎవరైతే మనం లిస్ట్ ఇచ్చినామో గేదెల సతీష్, ఇతని మీద గతంలో 4 కేసులు ఉన్నాయి. అదేవిధంగా కోరాడ సాయి కుమార్ మీద 2 కేసులు ఉన్నాయి. వీళ్ళని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ కూడా వీళ్ళ పేర్లు, పాత చరిత్ర, నేర చరిత్ర అంతా కూడా నమోదు చేసి వీళ్ళకి బెయిల్ రాకుండా చేస్తాం. చట్ట ప్రకారం కూడా శిక్ష పడే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. చేయగలిగినాం, ఇంటర్సెప్ట్ చేయగలిగినాం. కాబట్టి సిపి సార్ కూడా దీనిలో ప్రత్యేకంగా ఎస్ఓటి వాళ్ళని, శామీర్పేట పోలీసులు కూడా అభినందించడం జరిగింది. మనందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా దీనికోసం యాంటీ నార్కోటిక్ సెల్ అని చెప్పేసి ఏర్పాటు చేసి టీజీ న్యాబ్ అనే ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్గా దీని మీద స్పెషల్ డ్రైవ్ నడుస్తున్నది. మీడియాతో కూడా అప్పీల్ ఏంటంటే ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడినా, ఎందుకంటే చుట్టూ సమాజం అంటే మనం కూడా సమాజంలో ఒక భాగం. యాజ్ ఏ సిటిజన్గా మన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మన ఇంట్లో జరిగిందని ఇంట్లో జరుగుతూనే చెప్పాలని కాకుండా ఇది ఎందుకంటే మనం నేరాన్ని మనం ప్రోత్సహిస్తే రేపు ఎక్కడికైనా అది పోయే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అవగాహన పెంచుకొని మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మీకు ఇలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. 1800-599-6969. ఇదే కాకుండా మనకి టీజీ న్యాబ్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్టేట్ యాంటీ నార్కోటిక్ సెల్లో 87-126-71111 ఈ నెంబర్కి కూడా మనం కాల్ చేయొచ్చు. ఎలాగ మనకి డయల్ 100 ఉంది, ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అదేవిధంగా స్టేట్ నార్కోటిక్ సెల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడిట్లో దేనికి చేసినా సరే ఇమీడియట్గా పోలీసు స్పందిస్తుంది. పిల్లలు ముఖ్యంగా యూత్ పట్ల పిల్లల పట్ల మన ప్రత్యేక శ్రద్ధ వహించి దీని మీద సమాజం కూడా స్పందించి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ యొక్క టాస్క్లో మన డీసీపీ గారు, ఎస్ఓటి డీసీపీ గారు మన పక్కనే ఉన్నారు, శ్రీనివాస్ గారు. వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళ అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్, తర్వాత వాళ్ళ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందరు, అదేవిధంగా మా ఏసీపీ మన పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు, అదేవిధంగా శామీర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, వారి యొక్క టీము,
ఎస్ఓటి టీం, ఎంటైర్ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వీరికి ప్రత్యేక రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది సిపి సార్ ద్వారా. మీరు కూడా మా అప్పీల్ని గమనించి ప్రజలకు కూడా కొంచెం చైతన్యం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవరైతే అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నాడో అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాం. వీళ్ళకు కూడా బెయిల్ రాకుండా చేసి మళ్ళీ ఈ నేరాలకు పాల్పడకుండా చూస్తాం. ఇందులో మనకి ఎవరైతే మనం లిస్ట్ ఇచ్చినామో గేదెల సతీష్, ఇతని మీద గతంలో 4/8 తారీఖు మిడ్ నైట్లో శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి టీంకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి మరియు శామీర్పేట లోకల్ పోలీస్ కలిసి ఒక జాయింట్గా ఆపరేషన్ చేసి 33 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో నేరస్తుల వివరాలు చూస్తే గేదెల సతీష్, సన్నాఫ్ పెంటం నాయుడు, 34 సంవత్సరాలు, ఇతను ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్, సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 26 సంవత్సరాలు, గన్నవరం, కృష్ణా డిస్టిక్. మూడవ నేరస్తుడు బండారు శివకుమార్, సన్నాఫ్ పెద్దదేవుడు, ఏజ్ 27 సంవత్సరాలు, కే కోటపాడు, విశాఖపట్నం. వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల లోడుతోటి బొలిరో వెహికల్లో వస్తూ ఆ పండ్ల మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని, అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో శివ అనేటువంటి ఒక వ్యక్తి రాజమండ్రిలో ఉంటాడు. అతను ఒడిశా స్టేట్కి సంబంధించిన అతడు. ప్రస్తుతానికి అతడు పరారులో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 33 కేజీలు, దాంతోపాటు వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు, 2 వెహికల్స్. ఇలా విచిత్రం ఏంటంటే ముందు పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అందులో పనస పండ్ల మధ్యలో ఈ ప్యాకెట్స్ పెట్టడము, అదేవిధంగా ముందు పోలీస్ చెకింగ్ ఉందా, చెక్ పోస్ట్ ఉన్నాయా, పోలీస్ అలర్ట్నెస్ గమనించడం కోసం అని చెప్పేసి ముందు ఒక జీబుని, ఒక కార్ని ముందు పైలట్ పెట్టుకొని ఒక 200 మీటర్స్, 300 మీటర్స్, ½ కిలోమీటరు, 1 కిలోమీటర్ ముందు రావడం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఏంటంటే ఎస్ఓటి వాళ్ళకి ఒక భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వారి జీవిత ప్రయాణానికి సంబంధించిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్. Prime Minister, you are doing a good work. Continue it with all the vigor and might. I know that you have taken a lot of initiatives for the welfare of the downtrodden, taking care of the suppressed, the oppressed. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధైర్యపడుతూ నేనున్నా సబితా ఇంద్రారెడ్డి. గ్రూప్స్ ఉద్యోగాలు, నిరుద్యోగుల డిమాండ్ల కోసం వారం రోజులుగా దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు. బండ్లగూడలో రెచ్చిపోయిన బండ్లగూడ జాగీర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరుడు. కుత్బుల్లాపూర్ పుష్ప సినిమా తరహాలో పనసపల్ల చాటున బొలోరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.